శభాష్! తలంచుకుని తాళ్లు కట్టే రోజుల నుంచి తట్టా బుట్టా సర్దుకుని పారిపోయే రోజులు వచ్చినప్పుడే మీ ఆడవాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అయితే నన్ను పారిపోమంటారేటి? నువ్వు పారిపోతానంటే కొత్త బట్టలు కొని బ్యాగ్ సర్ది మరీ పంపిస్తానే. బావి నువ్వు బాధ్యత ఉండాలి. భర్తను నేను, భయం కూడా ఉంటుంది. కుర్రోడికి బోల్డ్ అంత ఆస్తుందంట. 6 రోజుల్లో ఎకరం నెవలేదు ఇది. బిల్డింగ్లు ఉన్నాయంట. దీన్ని చేసుకున్నాక వెల్లింగ్ పనికి పోవాలాడు. అకౌంట్ నిండా క్యాష్ ఉందంట. మొత్తం బట్టలు కొనేసి ఆడితోనే వాష్ చేపిస్తుంది ఇది. కార్లు ఇంకా ఆపండి. నువ్వు లీడ్ ఇయ్యడం, ఆయన కౌంటర్లు వేయడం, రియాక్షన్ మాకు ఇయ్యడం. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవే, దోలు తీసేద్దాం. చెప్పేనా, ఇది సంసారం చేసే బ్యాచ్ కాదు, సాగు కొట్టేసే బ్యాచ్. సర్లేండి. అబ్బాయి బెంగళూరులో ఉంటాడంట. ఎంక్వైరీ చేద్దామంటే బెంగళూరులో మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అరేంజ్ చేస్తే సరిపోద్ది. ఎవరిని? ఇన్వెస్టిగేషన్ టీమ్ ని. ఏంటి అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బులు ఇస్తే ఎలాంటి వాళ్ళన్నా ఉంటారు. బాబోయ్, ఆ పిల్లోడు పొద్దున్నే లేసి పాల ప్యాకెట్కి వెళ్తున్నాడా, పాన్ డబ్బా దగ్గర సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్తున్నాడా, ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడా, ఎవరితో ఉన్నా కలిసి తొంటర పనులు చేస్తున్నాడా, తల దువ్వుకుని కారులో ఆఫీస్ కు ఒక్కడే వెళ్తున్నాడా, కులీకి నిక్కించుకుని దువ్వేస్తున్నాడా, పబ్బులకెళ్ళి బుడ్డిగాడా, గుళ్ళుకెళ్ళి బుద్ధిమంతుడా, ఈడి పైన ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈడికి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, బాడీలో ఎన్ని జబ్బులు ఉన్నాయి, పోతే ఇన్సూరెన్స్ లో ఎన్ని డబ్బులు వస్తాయి, ఆస్తిలో ఎన్ని ఓటాలు ఉన్నాయి, బయటకు వచ్చేస్తే ఈడి కోటా ఎంత, ఇలా చిన్నప్పటి నుంచి లైఫ్ లో మొత్తం జరిగిందంతా స్కాన్ చేసి పాన్ చుట్టినట్టు చుట్టి మన చేతిలో పెట్టేస్తారు. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంతో అవుద్ది, కానీ మీ వల్ల అవదు. అందులోని దానికి ఖర్చు పెట్టాలంటే నీకు అస్సలు చేతులు రావు. నిజమే. నువ్వు నార్మల్ అయినా నీ పెళ్లికి నేనెందుకు ఖర్చు పెడతానే? నాన్న ఖర్చు పెడతాడు. తర్వాత నీ మొగుడు దగ్గర వసూలు చేస్తాను. ఖచ్చితంగా వసూలు చేస్తుంది, దీనికి చాలా టాలెంట్ ఉంది. మీరు ఆ టీం ని అరేంజ్ చేయండి. డీటెయిల్స్ పక్కాగా రావాలి. ఎంత అవుద్ది? 1,50,000 అవుద్ది. ఏంటి అంత పెట్టాలా? ఆస్తి మొత్తం కలిపితే 10 కోట్లు ఉంటది. అయితే పెట్టచ్చు. ఆ, నేను నాన్నతో మాట్లాడి మీకు డబ్బులు ఏమని చెప్తా. వెంటనే ఏమని చెప్పు. అలాగే పిల్లడు పాన్ కార్డు కూడా పంపమను. అలాగే. నువ్వు రావే. వెళ్ళండి.